వెల్కమ్ టు టీ10 నేను రేవతి. శ్రీలంకలోని పవన విద్యుత్ ప్రాజెక్టుల నుంచి వైదొలుగుతున్నట్టు అదానీ గ్రూపు వెల్లడించింది. ఇటీవల ఆ దేశ ప్రభుత్వం ఆయా ప్రాజెక్టుల కేటాయింపునపై సమీక్ష చేస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. శ్రీలంకలోని 2 పవన విద్యుత్ ప్రాజెక్టుల నుంచి తప్పుకోవాలని కంపెనీ బోర్డు నిర్ణయం మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. శ్రీలంక ప్రభుత్వం కోరుకుంటే భవిష్యత్తులో సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది. పవన విద్యుత్ కేంద్రాల ఏర్పాటు, విద్యుత్ పంపిణీకి అదానీ గ్రీన్ తో గతంలో శ్రీలంక ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. 2 పవన విద్యుత్ ప్రాజెక్టుల విలువ దాదాపు 8,500 కోట్లుగా ఉంది. ఇందులో తీవ్ర అవినీతి జరిగిందని అక్కడ ఆందోళనలు చెలరేగాయి. అవినీతి ఆరోపణల నేపథ్యంలో అదానీ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని అధికారికంగా రద్దు చేస్తున్నట్లు శ్రీలంక అధ్యక్షుడు అనురగ్ కుమార దిశనాయకే సర్కార్ ఇటీవలే ప్రకటించింది. గౌతమ్ అదానీ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లకు గాను అధికారులకు లంచం ఇచ్చారనే ఆరోపణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీలంక ఇంధన మంత్రిత్వ శాఖ అధికారిక వర్గాలు 2024 డిసెంబర్లో వెల్లడించాయి. దీంతో అదానీ గ్రూపునకు ఊహించని భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది. 2024 మేలో వాయువ్య ప్రాంతంలో ఇప్పటికీ నిర్మించని అదానీ పవన విద్యుత్ కేంద్రం నుంచి కిలోవాట్కు $0.826 చొప్పున విద్యుత్తును కొనుగోలు చేయడానికి ఇదివరకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కాగా అక్కడి నూతన దిశనాయకే ప్రభుత్వం స్థానిక ప్రాజెక్టులపై దర్యాప్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా మొత్తం అదానీ ప్రాజెక్టును సమీక్షించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అదానీ ప్రాతిపదికన ఖర్చులో దాదాపు 3/2 ధరకే చిన్న పునరుత్పాదన ఇంధన సంస్థలు విద్యుత్తును అందిస్తున్నాయి. దీంతో అదానీ ఒప్పందంపై ఆ దేశంలో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఈ క్రమంలో ఆ దేశ అధ్యక్షుడు దిశనాయకే శ్రీలంకలో అవినీతిని నిర్మూలించి దేశాన్ని వృద్ధి పంతంలో నడిపిస్తాననే హామీకి అనుగుణంగా అదానీ ప్రాజెక్టులపై సమీక్ష ప్రారంభించారు. లంచాలు ముట్టజెప్పి విద్యుత్ ఒప్పందాలు చేసుకుందని అదానీ గ్రూపునపై నవంబర్ 19న అమెరికాలో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ పరిణామాల క్రమంలో అదానీ గ్రూపు తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.